ఎప్పుడెప్పుడైనా ఏదో చూసినా మూవీ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. మామూలు అనౌన్స్మెంట్ కాదు. ఈ అనౌన్స్మెంట్ ఏంటే మరికి మీ దిమ్మ అయితే తెలియకపోద్ది. ఈ అనౌన్స్మెంట్లో జరిగేటటువంటి మ్యాజిక్ చూస్తే మట్టుకి మీరైతే షాక్ అవుతారు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి ఖచ్చితంగా కాలర్ ఎగరేస్తారు. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియాలో టాప్లో ఉన్నటువంటి డైరెక్టర్లో ఒకరు మన అట్లీ సార్ అనమాట. అట్లీ చూసుకున్నట్లయితే మొత్తం మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ బ్రో. ఒక అట్టికాయ, ఒక యాపిల్ కాయ, ఒక బత్తాయికాయ, ఒక నారింజకాయ బత్తాయికాయ ఒకటే అనుకోండి, ఒక దానిమ్మకాయ, అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక మిక్స్డ్ ఫ్రూట్ మన ముందు పెడతాడు. అంటే ఆయన తీసేటటువంటి సినిమాలన్నీ కూడా మిక్సింగ్ ఉంటాయి. ఆయన సినిమాల్లో ఆయన కాపీ కొడతాడు. లేదా కొత్త సినిమాలు ఏదైనా హాలీవుడ్ సినిమాలు గీలీవుడ్ సినిమాలు ఉన్నా వాటిలో కాపీ కొడతాడు. ఉదాహరణకి జవాన్ సినిమా ఒక 18 కాపీ కొట్టిండు. అంతకుముందు తీసినటువంటి ప్రతి సినిమాని కాపీ కొట్టి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. ఏదో నార్త్ వాళ్ళు కరువులో ఉన్నారు కాబట్టి ఆ సినిమాని ఇటు చేశారు. అసలు తెలుగులో దాన్ని ఎవడో డేకింది అని చెప్పి ఇప్పుడు కూడా చాలా మంది కామెంట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు అట్లీ టాపిక్ ఎందుకు తీస్తున్నానంటే, అట్లీ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయింది అనేటటువంటి విషయం మీకు తెలుసు. ఇప్పుడు మన అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే మామూలు స్టార్ కాదు. మీరు ఆయనకి మీద ఎంత హేట్ ఉన్నా కానీ, మీరు ఆయన ఎంత తిట్టుకున్నా కానీ, ఆయన స్టార్డమ్ అనేటటువంటిది మామూలు విషయం కాదు. మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమైంది అనమాట. చెప్తా ఆయన గురించి ఒక గొప్ప విషయం అయితే చెప్తా, మీరైతే షాక్ అవుతారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, అల్లు అర్జున్ పుష్ప అనేటటువంటి సినిమా తీసిండు. భయంకరమైనటువంటి హైప్ వచ్చింది. పుష్ప 2 తీసిండు. దానికోసం 300 కోట్లు తీసుకుంటని చెప్పి న్యూస్ అనమాట. అది నిజామాబద్ధం అనేటటువంటిది సెకండరీ. కానీ 300 కోట్లు కాదు, 500 కోట్లు ఇచ్చిన తప్పలేదు. ఎందుకంటే సుకుమార్ గారు సరైనటువంటి డ్యూటీ చేయకపోయినా కానీ అల్లు అర్జున్ సరైనటువంటి డ్యూటీ చేసి సినిమాని అంతలా హిట్ చేసిండు. అన్ని వేల కోట్లు అయితే సంపాదించి చూపించిండు. ఆ క్రెడిట్ అంతా కూడా అల్లు అర్జున్కి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే కాలర్ ఎగరేసింది అనమాట. సో ఆయన తర్వాత ప్రాజెక్ట్ ఏంది, ఏ సినిమా తీయబోతుండో అనేటటువంటి దానికోసం అందరూ కూడా ఇగ్గల్లో వెయిట్ చేస్తున్నారు. ఆయన కానీ సినిమా తీస్తే ఏ విధమైనటువంటి పబ్లిసిటీ అవసరం లేదు, ఏ విధమైనటువంటి ప్రమోషన్స్ అవసరం లేదు. జస్ట్ తీసి రిలీజ్ చేస్తే చాలు. 1000 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న విషయం. పాన్ ఇండియాలో ఎవరు రిలీజ్ చేయరు. ఎందుకంటే అక్కడ పాన్ ఇండియాలో తన యొక్క బ్రాండ్ అలా ప్రమోట్ చేసుకున్నాను అనమాట. ఏంది ప్రతి దాని మీద ఏ అని రాసుకుంటుండో, ప్రతి చోటకు వెళ్ళి అల్లు అర్జున్ అని చెప్పుకుంటుండో, ఇది అక్కడ పిచ్చి అంటున్నారు. కానీ అది పిచ్చి కాదనమాట, అది బ్రాండ్ ప్రమోటింగ్ అంటారు. తనను తాను నార్త్ వాళ్ళకైనా, తనను తాను వేరే ఇండస్ట్రీ వాళ్ళకైనా ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టిండు. తనను తాను ఇది చేసుకోవడం మొదలుపెట్టిండు. హిందీ సరిగ్గా మాట్లాడడం రాదు, తమిళ సరిగ్గా మాట్లాడడం రాదు. అయినప్పటికీ అక్కడికి వెళ్ళి అందరికీ కూడా నేను అల్లు అర్జున్ని అని చెప్పి ప్రమోట్ చేసుకుంటూ, దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట, ఈయన కూడా మన హీరోనే, ఈయన సినిమాలు కూడా బాగుంటాయి అనేటటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ విధంగా బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవడం వల్ల ఆయన క్రేజ్ అయితే భయంకరంగా పెరిగిపోయింది. దానికోసమే ఆయన ఫుల్ డిమాండ్ అయితే చేస్తుందంట. ఇప్పుడు అట్లీ గారితో మ్యాక్సిమం కాంబినేషన్ అయితే 100కి 100% ఫిక్స్ అయిపోయింది. దీంట్లో చూసుకున్నట్లయితే రెమ్యునరేషన్ 200 కోట్లు తీసుకుంటున్నట్ట. అది కాక సినిమా మీద బడ్జెట్ పెడుతున్నారు కదా, వచ్చేటటువంటి ప్రాఫిట్లో 15% అయితే అడుగుతున్నట్ట. మాటలు కాదనమాట. ఇప్పుడు 200 కోట్లు ఆయనకుంటే ఆ తర్వాత సినిమాకి కనీసం ఒక 1000 కోట్లు వచ్చాయనుకోండి, దాంట్లో 150 కోట్లు అయినాయి. 2000 కోట్లు వచ్చాయనుకోండి, 300 కోట్లు అయినాయి. ఈ 200 కాక పొరపాటున సినిమా భారీగా హిట్ అయ్యి, అట్లీ అనేటటువంటి డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదు, పాన్ ఇండియా రేంజ్లో వెళ్ళిపోయిండు. హిందీ వాళ్ళందరికీ కూడా సుపరిచితమైండు. అల్లు అర్జున్ కూడా అందరికీ కూడా సుపరిచితమైండు. ఆయన మిక్స్డ్ ఫ్రూట్ చేసిన, గిక్స్డ్ ఫ్రూట్ చేసిన, మ్యూజిక్ హైలైట్గా ఉండి ఎమోషన్ సీన్స్ని క్యారీ చేయగలిగితే అట్లీ సినిమాకి కూడా అందరూ ఎగబడి వెళ్తారు. అది కాక అల్లు అర్జున్ అంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోరు. ఇక్కడ మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ ఇష్టపడే వాళ్ళు కూడా భయంకరంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఎగబడతారు. కాబట్టి సినిమా కానీ సూపర్గా ఉందంటే 2000 కోట్లు వచ్చాయనుకోండి, పుష్పకు పెట్టినటువంటి టికెట్ రేట్స్ కొద్దిగా పెంచితే ఈజీగా 2000 కోట్లు వస్తాయి. అది మ్యాటర్ కాదు. 2000 కోట్లు పొరపాటున పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ తీసుకునేది 200 కోట్లు, దాంతోపాటు ఇంకో 300 కోట్లు. అంటే అటు ఇటుగా ఒక్క సినిమా కోసం అల్లు అర్జున్ 500 కోట్లు తీసుకోబోతున్నాడు అనేటటువంటిది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయా. ఇండియాలోనే హైయెస్ట్ పేయర్ అంటే ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ అనేటటువంటిది అయిపోతుంది అనమాట. ఓల్లోనే ఎక్కువ డబ్బులు ఎవరు తీసుకుంటున్నారంటే అది ఖచ్చితంగా అల్లు అర్జున్ అనేటటువంటిది అయితే ఖచ్చితంగా. దీంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి త్రివిక్రమ్తో సినిమా ఉంది కదా బ్రో, త్రివిక్రమ్తో సినిమా ఏమైపోయింది? మరి త్రివిక్రమ్తో సినిమా క్యాన్సిల్ అయినట్టేనా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అసలు? దాని గురించి మొన్న నాగవంశీ మైథాలజీ అంటూ ఇండియన్ జోనర్లో తీసేటటువంటి సినిమా కాదండి, అదేమైపోయిందంటే అది కూడా ఉందంట. దానికంటే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుందంటే. ఇప్పటిదాకా మనం త్రివిక్రమ్ కాదు నార్మల్ సినిమాలు తీసేవాళ్ళు, కానీ భయంకరమైనటువంటి VFX వాడి ఆ మహాభారత అనేది మిక్సేజ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆయన అయితే కొద్దిగా టైం తీసుకుంటుంట. కానీ అట్లే చూసుకున్నట్టయితే స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేసేసిందంట. అల్లు అర్జున్తో ఎప్పుడు చేద్దామని చెప్పి ఉరుకులు పెడుతున్నంట. మ్యాక్సిమం ఒక మాస్టర్ పీస్ని మన ముందు నింపేటటువంటి ప్రయత్నం అట్లే మరి అల్లు అర్జున్ చేస్తున్నారు. దీనికోసం అయితే నేను ఎగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇవాళ న్యూస్ అయితే లీక్ అయింది. ఇంకో 2-3 రోజుల్లో ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.